పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు తన జీవితంలో కూడా మనిషి అవతరణ కూడా ఎప్పుడు పాపం చేయని పరిశుద్ధుడు ఒకడు ఉన్నాడు. మళ్ళీ ఆయనకి యేసు అని పేరు పెడతాడు. యేసు అంటే ప్రజలందరినీ పాపం నుండి రక్షిస్తాడు. దొరికాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తే రక్షకుడు. ప్రైజ్ ద లార్డ్. నేడు మీ కొరకు దావీదు నగరంలో ఒక రక్షకుడు పుట్టాడని చెప్పబడ్డది కదా, ఆయననే రక్షకుడు. ఇక రెండవ గుర్తు ఏంటంటే, ఆయన రక్షకుడని ఐడెంటిఫై చేయడానికి, గుర్తుపట్టడానికి రెండవది ఏంటంటే, ఆయన అందరి కొరకు ప్రాణం పెట్టేవాడై ఉండాలి. అందరి కొరకు, ఆయనని అందరి కొరకు ప్రాణం పెట్టిన వాడు ఎవరు? యేసుక్రీస్తు మాత్రమే. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. అందరి కొరకు, ప్రజలందరి ఎదుట ఏర్పరిచిన రక్షణను నేను కన్నులారా చూచితిని అని సిమియోను చెప్పాడు కదా. ఎస్, ఆయననే అందరికీ రక్షకుడండి. ఇక మూడవది ఏంటంటే, రక్షకుడు అనేవాడు